హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ కుకింగ్ వీడియో ఏంటంటే కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 చెంచాల ఆయిల్, పెద్ద చెంచాల ఆయిల్ 3 చెంచాలు వేసుకోవాలి. అందులో పల్లీలు, శనగపప్పు, మినపప్పు చిన్న చిన్న కప్పెడంతా వేసేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రైగా అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు అందులోకి వేసేసుకోవాలి. అందులోకి వేసుకొని మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా స్లోగా కలుపుకోవాలి. ఇవి మంచిగా రెడ్ కలర్ రావాలి. చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి, అలా రెడ్ కలర్ రావాలి. వచ్చిన దాన్ని సపరేట్ గిన్నెలోకి చేంజ్ చేసుకుందాం. ఆ తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకొని పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాకరకాయలను కూడా సేమ్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ని మనం ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఇలా గ్రైండర్లో వేసుకొని మిక్సీ పట్టేద్దాము. అంతలో మన ఆనియన్స్ మగ్గిపోతాయి. చూడండి ఈ విధంగా ఆనియన్స్ అయితే మగ్గాలి. మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇందులో కాస్తంత చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు, ఇంకా కాస్తంత పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న జార్లోకి ఈ ఆనియన్స్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఇందులోనే కాస్తంత కారం, 2 చెంచాల కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా వేసేసుకోండి. కానీ కారం మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే తీపి వస్తుంది లేదంటే. అదే అందులోకి ఆయిల్ వేసేసుకొని అదే ప్యాన్లోకి కాకరకాయలు వేసేసుకోవాలి. బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు కాకరకాయలను మంచిగా ఫ్రై చేయాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా బ్రౌన్ కలర్ షేడ్ మాత్రం ఖచ్చితంగా రావాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని ఈ కాకరకాయలోకి వేసేసుకుందాం. కాకరకాయలు ఫ్రై అయిన తర్వాతనే అది వేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది ఇందులోకి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని కాసేపు మగ్గనివ్వాలి. ఆయిల్ తేలేంత వరకు మంచిగా మగ్గనివ్వాలి. అంతే, సింపుల్, రెడీ. మన కాకరకాయ కారం రెడీ.